డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టారు. అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం పెద్దపాడుకు చెందిన గిరిజనులకు పవన్ కళ్యాణ్ చెప్పులు పంపారు. డిప్యూటీ సీఎం చెప్పులు పంపడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7న పెద్దపాడులో పవన్ కళ్యాణ్ పర్యటించారు. డిప్యూటీ సీఎంకు పాంగి మిత్తు అనే వృద్ధురాలు స్వాగతం పలికారు. చెప్పులు లేకుండా నడిచి వచ్చి స్వాగతం పలకటంతో పవన్ చలించారు. వెంటనే గ్రామంలో డిప్యూటీ సీఎం సర్వే చేయించారు. 345 మందికి పవన్ కళ్యాణ్ చెప్పులు పంపారు. చెప్పులను డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ గ్రామమైన పెద్దపాడులో సోమవారం నాడు 7వ తారీఖున డిప్యూటీ సీఎం గారు పర్యటనకు వచ్చి ఎన్నో మారుమూల గ్రామమైనా సరే వదిలిపెట్టకుండా ఈ యొక్క పెద్దపాడు గ్రామాన్ని నిర్ణయించుకుని పర్యటనకు వచ్చినందుకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క సమస్యని మేము అడిగినప్పుడు మా డిప్యూటీ సీఎం గారు ప్రతి ఒక్క సమస్యని నేను పరిష్కరిస్తానని ముందుకొచ్చారు. అలాగే మా పెద్దపాడు గ్రామంలోనే భూమి పూజ కార్యక్రమం కూడా చేశారు. అలాగే ప్రతి ఒక్క నాయకులు మా యొక్క గ్రామానికి సంచరిస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. అలాగే పాదక రక్షకాలు చెప్పులు లేకుండా కూడా నా అడుగు అడుగున నడిచారని గిరిజనులకి చెప్పులు కార్యక్రమాన్ని పంపిణీ కూడా చేయడానికి ఎన్ఆర్జిఎస్ ద్వారా చెప్పులు కూడా పంపిణీ చేశారు. అలాగే ప్రతి ఒక్క సమస్యని మేము కోరినవి కూడా మీకు అన్ని గ్రాంటెడ్లు వచ్చాయి, అన్ని శాంక్షన్లు వచ్చాయి అనేసి అధికారులు తెలియజేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని డిప్యూటీ సీఎం గారికి నమస్కరిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ గ్రామమైన పెద్దపాడులో సోమవారం నాడు 7వ తారీఖున డిప్యూటీ సీఎం గారు పర్యటనకు వచ్చి నమస్తే పవన్ పెద్ద మనిషి ఇచ్చకి ఆఫీసర్nya wahi mahur partam tamanu bitre గిరిజన లోకు చెప్పు ఇలాగట్రా ఏనా ఇలాగట్రా పవన్ కళ్యాణను మెస్తేసిందా మమ్మ సహకరించతసి వారం రోజుస్కా అనే 7 తారీఖు మమ్మ మెస్తేసిందా ట్రప్ పండక్కి నేటితో ఆఫీసర్ సతాకి జవింది మతాణ వాహినరి రోడ్డు హిలాతే మంగో తాకిని తీసుకు హిలాతే తుప్పు వాహి కలెక్టరియా పియోయా దిక్తే మమ్మ వాహి సహకరించిందనరి మంగో నిహి పరిపాలన చచ్చాహిందనిసి మా సీఎం వాక్తే నమస్తే పవన్ పెద్ద మనిషి. నమస్కారం అండి. మాకు ఈ నెల 7వ తారీఖున డిప్యూటీ సీఎం వచ్చారు. అలాగే నిన్న కూడా చెప్పులు మాకు పంపించారు. అలాగే రోడ్డు కోసం కూడా శంకుస్థాపన చేశారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాగే మాకు ప్రతి పనుల్లో మీరు తోడుంటారని మేము చాలా 360 మందికి పైగా చెప్పులు పంపించారు. అలాగే మా ఊరు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ చాలా కృతజ్ఞత కలిగి ఉన్నారు డిప్యూటీ సీఎం గారికి. నమస్కారం అండి. మాకు